హరీష్ దర్శకత్వంలో టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓ ప్రాజెక్టును ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ చిత్రానికి మూవీ మేకర్స్ ఉస్తాద్ భగత్ సింగ్ అనే టైటిల్ ని లాక్ చేశారు. ఈ సినిమా షూటింగ్ రానున్న రోజులలో ప్రారంభం కానుంది. గతంలో ఈ సినిమా తమిళంలో హిట్ అయిన తెరీకి రీమేక్ అని సమాచారం. తాజాగా ఇప్పుడు మేకర్స్ ఈ సినిమా విషయంలో కొన్ని మార్పులు చేసి ఓన్ స్టోరీగా తెస్తున్నట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రం బ్లాక్ బస్టర్ గబ్బర్ సింగ్ తర్వాత పవన్ మరియు హరీష్ శంకర్ మధ్య రెండవ సహకారాన్ని సూచిస్తుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన శ్రీలీల నటించింది. నవీన్ యజ్ఞని, రవిశంకర్లు ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి దర్శకుడు దశరథ్ స్క్రీన్ ప్లే రాస్తున్నారు. అశుతోష్ రాణా, గౌతమి, నాగమహేష్, టెంపర్ వంశీ, కేజీఎఫ్ఎం, అవినాష్ ఇతరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకి స్వరాలు సరిపూరుస్తున్నారు. ఇది కంప్లీట్ రీలోడెడ్ ఇమాజిన్డ్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది. పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయి కమర్షియల్ మాస్ అవతార్లో అలరించబోతున్నారు. ఇది అభిమానులకే కాదు, యావత్ ప్రేక్షకులకు హై ఆక్టేన్ కథనంతో గ్రేట్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అందించబోతుంది. ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్నారు. అశుతోష్ రాణా, నవాబ్ షా, కేజీఎఫ్ఎం, అవినాష్, గౌతమి, నాగమహేష్, టెంపర్ వంశీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఓజీ మూవీ షూటింగ్ ని పూర్తి చేసే పనిలో పడ్డాడు. హైదరాబాద్ లో ఒక 4 రోజుల పాటు జరిగిన షెడ్యూల్లో పాల్గొన్న పవన్ కళ్యాణ్ ఈ నెల 27 నుండి ముంబై షెడ్యూల్లో పాల్గొనబోతున్నాడు. మూవీ టీం రేపు ముంబైలో ఇతర తారాగణంపై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించనుంది. జూన్ 10 లోపు ఈ సినిమా షూటింగ్ మొత్తాన్ని పూర్తి చేయాలనే ఆలోచనలో ఉన్నాడు పవన్ కళ్యాణ్. ఈ సినిమా షూటింగ్ పూర్తి అవగానే ఆయన ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ సెట్స్ లోకి అడుగు పెట్టబోతున్నాడు. గబ్బర్ సింగ్ లాంటి భారీ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా ఇది. మొదట్లో ఈ సినిమాపై అంచనాలు పీక్ రేంజ్ లో ఉండేవి. మారుతున్న ట్రెండ్ ని బాగా గమనించిన పవన్ కళ్యాణ్ ఇక మీదట రీమేక్ సినిమాలు చేయకూడదని బలంగా ఫిక్స్ అయ్యాడు. అందులో భాగంగా ఆయన ఈ సినిమా స్క్రిప్ట్ మొత్తాన్ని మార్చమని డైరెక్టర్ హరీష్ శంకర్ కి చెప్పాడట. దీంతో హరీష్ శంకర్ సుమారుగా 6 నెలల పాటు సరికొత్త స్క్రిప్ట్ పై వర్క్ చేసి ఇప్పుడు షూటింగ్ కి సిద్ధమవబోతున్నాడు. ఇప్పుడు ఈ సినిమా రీమేక్ కాదు, ఫ్రెష్ సబ్జెక్ట్ అట. ఇదంతా పక్కన పడితే ఈ చిత్రంలో హీరోయిన్ గా శ్రీలీల ఎంపికైన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్, శ్రీలీల కాంబినేషన్ లో 2-3 సన్నివేశాలను కూడా తెరకెక్కించారు. అయితే ఇప్పుడు హరీష్ శంకర్ కొత్త స్క్రిప్ట్ కి అనుగుణంగా ఉండే హీరోయిన్ కోసం చూస్తున్నాడట. అందుకోసం శ్రీలీలను ఈ చిత్రం నుండి తప్పించి మిస్టర్ బచ్చన్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సేని తీసుకునే ఆలోచనలో ఉన్నాడట. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా ఇదే కోరుకుంటున్నారు. మరి దీనిపై పూర్తి స్థాయిలో క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. నిన్ననే హరీష్ శంకర్ షూటింగ్ కార్యక్రమాలు త్వరలో మొదలుకోబోతున్నాయంటూ సోషల్ మీడియా ద్వారా అధికారిక ప్రకటన చేశాడు. వచ్చే నెలలో హీరోయిన్ కి సంబంధించిన అప్డేట్ బయటికి రావచ్చు. ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టేందుకు పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానున్నట్లు ఎక్స్ వేదికగా కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. పవన్ ఫ్యాన్స్ ని అలరించేలా మాస్ అంశాలు, విజిల్ మార్కి సన్నివేశాలతో స్క్రిప్ట్ ను డిజైన్ చేశారని సమాచారం. కథ, పాత్రలు అన్ని కొత్తగా ఉంటాయని చిత్ర బృందం తెలిపింది. పవన్ ఇందులో ఇప్పటి వరకు చేయని క్యారెక్టర్ చేయనున్నారని తెలుస్తుంది. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.